హాయ్! అందరికి నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కంటే ముందు నిన్నటి క్లాస్ 1లో మనము ఏదైతే డిస్కస్ చేశామో ఆ టాపిక్ గురించి కొద్దిగా తెలుసుకొని, తరువాత ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ గురించైతే తెలుసుకుంటామండి. నిన్నటి క్లాస్‌లో మనము సిస్టమ్ ఆన్ చేస్తానే కనిపించే ఈ ఏరియాని డెస్క్‌టాప్ ఏరియా అని, కంప్యూటర్‌లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని 3 ప్లేసెస్‌లో సేవ్ చేస్తామని, అది ఒకటి డెస్క్‌టాప్ ఏరియా అని, రెండోదొచ్చేసి యూజర్ ఫైల్స్ అని, మూడోదొచ్చేసి థిస్ పీసీ అని తెలుసుకున్నామండి. ఈ 3 ప్లేసెస్‌లో మనం ఏమి సేవ్ చేయొచ్చన్నాము? ఫైల్స్, ఫోల్డర్స్. ఆల్రెడీ నిన్నటి క్లాస్‌లో మనము ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలా? ఫోల్డర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలా? ఫైల్స్‌ని ఫోల్డర్స్‌లో ఏ విధంగా కట్టు, కాపీ, పేస్టు చేయాలా? రీనేమ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం గదండీ! ఇప్పుడు అయితే అదే కట్టు, కాపీ, పేస్ట్‌ని మనము షార్ట్‌కట్‌లో ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుంటామండి. జనరల్‌గా మనం ఏం చేసామండి నిన్న ఫైల్ క్రియేట్ చేయాలంటే మౌస్ రైట్ బటన్ క్లిక్ చేయమన్నాను. ఎందుకు రైట్ బటన్ క్లిక్ చేయాలా? లెఫ్ట్ బటన్ ఎందుకు వాడతాం మనము? సెలెక్ట్, ఓపెన్. వన్ టైమ్ క్లిక్ చేస్తే సెలెక్ట్, డబుల్ టైమ్ క్లిక్ చేస్తే ఓపెన్. రిమైనింగ్ ఏం కావాలని ఏ బటన్ వాడతామండి మనం? రైట్ బటన్. కాబట్టి నేను రైట్ బటన్ క్లిక్ చేశానండి. న్యూలోకెళ్ళాను. న్యూలోకెళ్తేనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ కనిపించాయండి. నేను ఒక ఫైల్‌ని చూజ్ చేసుకొని క్లిక్ చేసుకున్నాను. ఈ ఫైల్ పేరు వచ్చేసి నేను ఆహ్, 222 అని ఇచ్చానండి. అర్థమైంది కదండీ! ఇప్పుడు జనరల్‌గా ఈ ఫైల్‌ని తీసుకెళ్ళేసి మనము రమణ అనే ఫోల్డర్‌లోకి వేయాలంటే లాస్ట్ క్లాస్‌లో మనము మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకొని, కట్ అని సెలెక్ట్ చేసుకొని, అగైన్ మనము రమణ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి, రైట్ బటన్ క్లిక్ చేసుకొని, పేస్ట్ అని ఇవ్వటం అయితే జరిగిందండి. ఇప్పుడు మనము ఆ విధంగా కాకుండా షార్ట్‌కట్‌లో అయితే దీన్ని చేయటం అనేది జరుగుతాదండి. ఇప్పుడు చూడండి మ ఈ 2 ఒకే ప్లేస్‌లో ఉన్నాయి గదా! డెస్క్‌టాప్ ఇందులో ఉన్నాయి గదండీ! అప్పుడు మౌస్ పాయింటర్ ఉంది గదండీ! ఈ మౌస్ పాయింటర్ ఈ పిక్చర్ మీద పెట్టి లెఫ్ట్ బటన్‌తో ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ అంటే మూవ్ చేయండి. మూవ్ చేసి ఏదైతే మనం ఫోల్డర్‌లోకి పంపించాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్‌లోకి తీసుకెళ్ళి వదిలేయండి దానిపైన. ఆటోమేటిక్‌గా ఆ ఫైల్ ఏమైతదంటే ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోవటం జరుగుతాది. నేను ఇక్కడ ఏం చేశాను 'త్రిబుల్ టీ' అనే ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని, డ్రాగ్ చేసి రమణ అనే ఫోల్డర్‌లోకి మూవ్ చేయటం జరిగిందండి. ఇప్పుడు చూడండి దీన్ని ఓపెన్ చేస్తాం. డబుల్ టైమ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. చూసారండి మనకు 'త్రిబుల్ టీ' అనే ఫైల్ అయితే మనకిక్కడైతే ఆటోమేటిక్‌గా కట్ టు పేస్ట్ అయితే రావటం జరిగిందండి. దీన్ని షార్ట్‌కట్‌లో చేయటం అంటారండి. ఓకే అండి. అర్థమైందనుకుంటా అండి మీకు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడైతే బానే ఉంది. డెస్క్‌టాప్‌లో ఉంది. డెస్క్‌టాప్‌లోకి మనం డ్రాగ్ చేస్తే సరిపోయింది. అదే మనకు యూజర్ ఫైల్‌లో ఉన్న దాన్ని ఏ విధంగా మనం ఇందులోకి తీసుకురావాలా? అంటే డెస్క్‌టాప్‌లో ఉన్నటువంటి రమణ అనే ఫోల్డర్‌లోకి కాపీ చేయాలా అనుకుంటాం చూడండి. సేమ్ రమణ యూజర్ ఫైల్ అనే దాన్ని డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏబీసీ ఉంది గదండీ! ఈ ఏబీసీ అనే ఫోల్డర్‌ని నేను తీసుకెళ్ళి ఏం జేయాలా? డెస్క్‌టాప్ మీద ఉన్నటువంటి రమణ అనే ఫోల్డర్‌లోకి తీసుకెళ్ళాల. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి ఈ ఏబీసీ అనే ఫోల్డర్ ఉంది గదా! మౌస్ పాయింటర్ దీని మీద పెట్టేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనం బయటకి రావడానికి ఏడైతే స్కోప్ లేదు. ఎందుకు లేదంటే మనకు ఈ యూజర్ ఫైల్ అనేది స్క్రీన్ అంతా మనకు అలాట్ అయిపోయిండాది. కాబట్టి ఫస్ట్ ఈ స్క్రీన్ అయితే చిన్నది చేయాల. చిన్నది చేసుకునే దానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది గదండీ! ఇంటూ అంటే క్లోజ్ బటన్ అంటాం. దాని పక్కన ఉండేదేందంటే మినిమైజ్, మాక్సిమైజ్ అంటారండి దీన్ని జనరల్‌గా. మీకు విండోస్ 10లో గాని, విండోస్ 7లో గాని మౌస్ పాయింటర్ పెట్టామనుకోండి. ఇక్కడ మినిమైజ్, మాక్సిమైజ్ అని వస్తదండి. విండోస్ 11లో అయితే మనకి ఈ విధంగా రావటం జరుగుతాదండి. ఇక్కడ చూడండి మామూలుగా దీని మీద క్లిక్ చేస్తే చిన్నదయిపోద్ది. లేదు పెద్దదిగా కావాలనుకున్నారనుకోండి సేమ్ మళ్ళా దీని మీదే క్లిక్ చేయండి. అర్థమైంది గదండీ! ఇక్కడ చూడండి ఇక్కడైతే విండోస్ 11లో అయితే మనకు ఈ విధంగా వస్తాయి. కావాలంటే ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ షేప్‌లోకైతే రావటం అనేది జరుగుతది. నేను ఈ విధంగా చూజ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఏబీసీ అనే ఫోల్డర్ పైన మౌస్ పాయింట్ ప్రెస్ చేసి నేను డ్రాగ్ చేసి రమణ అనే ఫోల్డర్ పైన ఏం చేస్తానండి పెట్టేసి వదిలేసిన. ఆటోమేటిక్‌గా ఏమైపోయింది, చూడండి డబుల్ టైమ్ క్లిక్ చేసిన రమణ అనే ఫోల్డరు ఏబీసీ అని వచ్చిందా? అంటే ఇక్కడ గాని ఏమైపోయిందండి మనకు కట్ టు పేస్ట్ జరిగిపోవడం అనేది జరిగింది. అంటే డెస్క్‌టాప్ మీద ఉన్నదాన్ని డ్రాగ్ చేసి వదిలితే కట్ టు పేస్ట్ జరిగింది. యూజర్ ఫైల్‌లో ఉన్నదాన్ని డ్రాగ్ చేసి వదిలితే కట్ టు పేస్ట్ జరిగింది. ఓకే గదండీ! సరే నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. తరువాత థిస్ పీసీలోకెళ్ళాను. థిస్ పీసీలోకెళ్ళేసి లోకల్ డిస్క్ డీలోకెళ్ళానండి. డీలోకెళ్ళేసి నేనిక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి. చూడండి న్యూలోకెళ్ళాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఆ ఫోల్డర్ పేరొచ్చేసి నేను 444 అని ఇచ్చాను. రైట్. మళ్ళా దాన్ని డబుల్ టైమ్ క్లిక్ చేసుకున్నా.
అంటే ఓపెన్ చేసుకున్నాను ఫోల్డర్‌ని. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకున్నా. న్యూలోకెళ్ళాను. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? నేమ్ ఇస్తే ఇవ్వండి. ఇయకపోతే పక్కన క్లిక్ చేసేయండి. మనకి నేమ్ అనేది నీడ్ లేదనుకున్నప్పుడు మౌస్ పాయింటర్ పక్కన క్లిక్ చేసేసేయండి. బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు చూడండి ఇది గాని మాక్సిమైజ్ ఉందనుకుంటాం. స్క్రీన్ అంతా ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి ఏం చేయాలి నేను? రమణ అనే ఫోల్డర్‌లో వేయాల. రమణ అనే ఫోల్డర్ ఎక్కడుంది మనకు? డెస్క్‌టాప్ పైన ఉంది. అప్పుడు గాని మనం ఏం చేస్తామంటే మనకు మీకు చెప్పాను గదండీ! విండోస్ 7లో గాని, విండోస్ 10లో గాని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చిన్నదైపోతది. మళ్ళా క్లిక్ చేసినామంటే పెద్దదవుతదండి. దీన్నే రీస్టోర్ ఆర్ మాక్సిమైజ్ అంటారు. అదే విండోస్ 11లో అయితే మనకి ఈ విధంగా కనిపిస్తదండి. చూడండి ఇక్కడ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా క్లిక్ చేసినామంటే ఆ షేప్‌లోకైతే రావటం అనేది జరుగుతదండి ఇది. ఓకేనా? అర్థమైంది గదండీ! సరే ఇక్కడ చూడండి నేను ఈడ క్లిక్ చేసుకున్నాను. నాకైతే స్క్రీన్ అంతా మనకు రమణ అనే ఫోల్డర్ ఏమైపోయింది? కింద ఉంది. అట్లాటప్పుడు దీన్ని ఈ పైనుంది గదండీ! ఈ పైన ఈ బార్ మీద ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ అంటే లాగండి. పక్కకు పెట్టుకునేసేయండి. ఇప్పుడు చూడండి మౌస్ పాయింటర్ ఉంది గదా! 444 మీద ప్రెస్ చేసి డ్రాగ్ చేసి మనం రమణ అనే ఫోల్డర్ మీద వదిలేసేయండి. వదిలేసినాను. బట్ ఇక్కడే ఉందండి ఇక్కడ. అబ్జర్వ్ చేసినట్టు ఏమైంది మనకు డి డ్రైవ్‌లో అలాగేనే ఉంది. రమణాలోకి ఓపెన్ చేసామనుకోండి. రమణాలోకి గాని 444 అనే ఫైలు మూవ్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందండి? డెస్క్‌టాప్ మీద చేసినప్పుడు కట్ టు పేస్ట్ జరిగింది. యూజర్ ఫైల్‌లో ఉన్నప్పుడు డ్రాగ్ చేసి వదిలితే కట్ టు పేస్ట్ జరిగింది. అదే మనకు డి డ్రైవ్‌లో ఉందనుకోండి. డి డ్రైవ్‌లో గాని, లేదా ఈ డ్రైవ్‌లో గాని ఇంకో ఏదన్నా డ్రైవ్స్ ఉన్నాయనుకోండి డ్రాగ్ చేసి వదిలితే కాపీ పేస్ట్ జరుగుతదండి. అర్థమైందా? అంటే ఇక్కడ ఉంటది ప్లస్ అక్కడ ఉంటది. బట్ సి డ్రైవ్‌లో గాని మనం డ్రాగ్ చేసి వదిలామనుకోండి కట్ టు పేస్ట్ జరుగుతదండి. ఓకేనా? అర్థమైందా? మళ్ళా చెప్తా చూడండి. డెస్క్‌టాప్‌లో గాని యూజర్ ఫైల్‌లో గాని, సిలో గాని, ఏదైనా ఒక ఫోల్డర్‌ని గాని, ఒక ఫైల్‌ని గాని డ్రాగ్ చేసి మనము ఇంకొక ప్లేస్‌లోకి మూవ్ చేసినామంటే కట్టు, పేస్ట్ జరుగుతదండి. డీలో ఉన్నది గాని, లేదు ఇంకొకటి ఏదన్నా పార్టిషన్ ఉంది. ఈ అనేది గాని ఉండిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే డ్రాగ్ చేసి వదిలితే కాపీ, పేస్ట్ అవుతది. అంటే ఇన్ఫర్మేషన్ ఏమైతదండి? ఇక్కడ ఉంటది ప్లస్ అక్కడ ఉంటది. అర్థమైంది గదండీ! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చేయండి. నేను పెట్టబోయే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక ముఖ్య విషయమండి. మనము విండోస్ గురించి కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్ ఆఫీస్ గురించైతే చర్చించడం జరుగుతుందండి. జనరల్‌గా ఎంఎస్ ఆఫీస్‌లో చాలా రకాలైనటువంటి వర్షన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2007 నుంచి 2024 వరకైతే మనకు వర్షన్స్ అనేటివి అవైలబుల్‌లో ఉన్నాయండి. మీకు ఇందులో ఏ వర్షన్ అయితే అవసరం అనుకుంటారో ఆ వర్షన్ ఇయర్‌ని మీరు కామెంట్ రూపంలో తెలిపినట్లయితే నేను దానికి సంబంధించినటువంటి వివరాలను మీకు వీడియోలో తెలపటం జరుగుతుందండి. ఇప్పుడు మనము ఫైల్స్, ఫోల్డర్స్‌ని ఏ విధంగా డిలీట్ చేయాలా? డిలీట్ చేసిన వాటిల్ని ఏ విధంగా తిరిగి రీస్టోర్ చేసుకోవాలా? రీస్టోర్ అంటే ఏందంటే అండి, ఏ ప్లేస్‌లో అయితే మనం డిలీట్ చేశామో తిరిగి ఆ ప్లేస్‌లోకే తీసుకురావడాన్ని మనము రీస్టోర్ అంటారండి. రీస్టోర్ ఏ విధంగా చేయాలా? పర్మనెంట్‌గా ఏ విధంగా డిలీట్ చేయాలా? అనే దాని గురించైతే ఇప్పుడు మనము తెలుసుకుంటామండి. చూడండి డెస్క్‌టాప్ పైన రమణ అనే ఒక ఫోల్డర్ ఉందండి. ఓకే అండి. ఇప్పుడు నాకు ఈ ఫోల్డర్ వద్దు. వద్దనుకుంటే మనం ఏం చేయాలా? డిలీట్ చేయాలా? డిలీట్ చేయాలంటే ఏ బటన్ వాడతాం? లెఫ్టా? రైటా? రైట్ బటన్. లెఫ్ట్ ఎందుకు వాడతాం? సెలెక్ట్ టు ఓపెన్. రిమైనింగ్ ఏం కావాలన్నా రైట్ బటన్ అండి. రైట్ బటన్ క్లిక్ చేశాను. ఓకేనా? రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇది విండోస్ 11 కాబట్టి ఇక్కడ వచ్చిందండి. విండోస్ 7 గాని, విండోస్ 10లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఓకేనా? నేనేం చేశాను? డిలీట్ అని ఇచ్చాను. డిలీట్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయిందండి. అదే మనకు విండోస్ 7లో అయితే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తదండి డిలీట్ చేసినప్పుడు. యెస్, నో అని. యెస్ అని ఇచ్చినప్పుడు మాత్రమే డిలీట్ అయితదండి. విండోస్ 10లో గాని, విండోస్ 11లో గాని డిలీట్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేసి రీసైకిల్ బిన్‌లకైతే వెళ్ళటం అనేది జరుగుతదండి. ఓకే అండి. మనము డెస్క్‌టాప్ అయిన రమణ అనే ఫైల్‌ని డిలీట్ చేసేసాం. ఇప్పుడు మనము యూజర్ ఫైల్‌లో ఉన్నటువంటి ఫైల్‌ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూస్తామండి.
ఫస్ట్ యూజర్ ఫైల్ మీద డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. మనకు ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 333 అనే ఒక ఫైల్ ఉందండి. ఇది నాకొద్దు. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. డెలీట్ ఇవ్వండి. లేదా మన కీబోర్డ్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే ఒక డెలీట్ అనే ఆప్షన్ ఉంటదండి. దట్ మీన్స్ బటన్ ఉంటదండి. మీరు ఆ బటన్ క్లిక్ చేసినా గాని ఏమైతదంటే ఆటోమేటిక్‌గా డెలీట్ అవ్వటం అనేది జరుగుతదండి. నేనైతే ఇప్పుడు ఈ 333 అనే ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్నానండి. నేను నా కీబోర్డ్‌లో డెలీట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేశానండి. దట్ మీన్స్ బటన్ అయితే ప్రెస్ చేస్తానండి. ఆటోమేటిక్‌గా అది డెలీట్ అయిపోవటం అనేది జరిగింది. ఓకే గదండీ! అదే విధంగా మనము దిస్ పీసీలో ఉన్నటువంటి ఫైల్స్‌ని లేదా ఫోల్డర్స్‌ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూస్తామండి. ఫస్ట్ మనము దిస్ పీసీని ఓపెన్ చేసుకున్నాము. డి డ్రైవ్‌లోకి వెళ్ళాము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 444 అనే ఒక ఫైల్ ఉందండి. సారీ ఫోల్డర్ ఉంది. దీన్నైతే మనము డిలీట్ చేయాలా. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ అని ఇచ్చేసానండి. ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయింది. ఈ డిలీట్ అయిపోయిన ఫైల్స్ అన్నీ ఎక్కడికెళ్ళాయి మనకు? ఈ రీసైకిల్ బిన్‌లోకైతే వెళ్ళటం అనేది జరిగిందండి. ఇప్పుడు నేను బై మిస్టేక్ నేను రమణ అనే ఫోల్డర్‌ని డిలీట్ చేసేసాను. నాకు కావాలా అనుకున్నప్పుడు రీసైకిల్ బిన్‌లోకి వెళ్ళాలండి. రీసైకిల్ బిన్‌లోకెళ్ళాలంటే మౌస్ పాయింటర్ తీసుకొని రీసైకిల్ బిన్ మీద డబుల్ టైమ్ ప్రెస్ చేయండి. డబుల్ టైమ్ ప్రెస్ చేస్తేనే ఆటోమేటిక్‌గా మనకు రీసైకిల్ బిన్‌లో ఉన్నటువంటి టోటల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తాయండి. మనకిక్కడ ఏ ఫైలు లేదా ఫోల్డర్ కావాలనుకుంటున్నారో మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకునేసి రీస్టోర్ చూడండి నేను ఎప్పుడైతే రీస్టోర్ అని ఇచ్చినానో ఆటోమేటిక్‌గా మనకు రీసైకిల్ బిన్‌లోంచి అయితే వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోయి చూడండి మనకు డెస్క్‌టాప్‌లోకైతే రావటం అనేది జరిగిందండి. ఓకేనండి. అదే విధంగా నేను రీసైకిల్ బిన్‌లోకెళ్ళాను. ఇక్కడ చూడండి 333 ఉందండి. ఈ 333 యాక్చువల్‌గా ఎక్కడి నుంచి డిలీట్ చేసాం మనము? యూజర్ ఫైల్ నుంచి డిలీట్ చేసామండి. ఇప్పుడు నాకు అది యూజర్ ఫైల్‌లోకి వద్దండి. నాకు డీలోనో లేకపోతే డెస్క్‌టాప్ మీదకో కావాలనుకోండి. ఇప్పుడు మనం చేయాల్సిందేందంటే కట్ అండి. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకున్నాము. కట్ అని ఇచ్చాను. కట్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేశానండి. నేను డెస్క్‌టాప్ మీదకి తీసుకుంటానండి. రైట్ బటన్ క్లిక్ చేసుకొని మనం పేస్ట్ అని ఇచ్చినామంటే ఆటోమేటిక్‌గా చూడండి మనకి ఇక్కడికొచ్చిందా? 333 అనేది. ఓకేనా? ఇప్పుడు మళ్ళా తిరిగి నేను రీసైకిల్ బిన్‌లోకెళ్తున్నానండి. ఇప్పుడు నాకు రీసైకిల్ బిన్‌లో ఏముందండి? 444 ఉంది. ఈ ఫోల్డర్ నాకు పర్మనెంట్‌గా వద్దు. వద్దనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకొని డెలీట్ ఇవ్వండి. డెలీట్ అని ఇచ్చినప్పుడు మనకిక్కడ ఒక డయలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వటం అనేది జరుగుతదండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్‌లీ డెలీట్ థిస్ ఫోల్డర్ అంటుందండి. అంటే ఈ ఫోల్డర్‌ని మీరు పర్మనెంట్‌గా డిలీట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ యెస్ అని ఇచ్చినామనుకోండి పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతదండి. అర్థమైంది కదండీ! ఇప్పుడు మనము ఏ విధంగా ఫైల్స్‌ని డిలీట్ చేయాలా? ఏ విధంగా రీస్టోర్ చేయాలా? కట్ చేయాలా? పర్మనెంట్‌గా డిలీట్ చేయాలా? అనేది తెలుసుకున్నాం గదండీ! ఇప్పుడు అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం అండి. నేను చాలా మాటలు మీకు చెప్పానండి. దిస్ పీసీలో సి డ్రైవ్‌లకి వెళ్ళకండి అని చెప్పానండి. ఎందుకు వెళ్ళకండి అని చెప్పాను నేను? సిలో సిస్టమ్ ఆన్ అవ్వడానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లు దట్ మీన్స్ విండోస్ 7 అయితే విండోస్ 7, విండోస్ 8 అయితే విండోస్ 8, విండోస్ 11 అయితే విండోస్ 11, 10 అయితే 10 వాటికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లన్నీ డిఫాల్ట్‌గా మనకు సిలోకొచ్చి ఇన్‌స్టాలేషన్ అయిపోతాయండి. అవే కాకుండా అప్లికేషన్స్ అండి. అప్లికేషన్స్ అంటే మనం ఏదైతే నేర్చుకుంటామో ఎంఎస్ ఆఫీస్ గాని, టాలీ గాని, ఇంకోటి గాని ఇవన్నీ గాని సిలోకొచ్చి స్టోర్ అయిపోతాయండి డిఫాల్ట్‌గా. ఓకేనా? అవే గాకుండా సౌండ్ డ్రైవర్స్ గానీ, ప్రింటర్ డ్రైవర్స్ గానీ, ఓకేనా? రిమైనింగ్ డ్రైవర్స్ అన్నీ గాని ఏమైతాయంటే సిలోకెళ్ళి స్టోర్ అయితాయండి. కాబట్టి మనము సిలోకెళ్ళొద్దని చెప్పానండి. సిలోకెళ్ళి బై మిస్టేక్ చూడండి నేను ఓపెన్ చేసిన. సిలోకెళ్ళి బై మిస్టేక్ ఏదైనా డిలీట్ చేస్తే ఏమైతది? సిస్టము ఓకేనా? సాఫ్ట్‌వేర్ అనేది ఫెయిల్యూర్ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా సిస్టమ్ అనేది ఆన్ అవ్వదండి. ఆన్ అవ్వకపోతే మనకేం లాస్ అవుతాము? డెస్క్‌టాప్ మీద ఉన్న ఫైలు, యూజర్ ఫైల్‌లో ఉన్నటువంటి ఫైల్సు అదే విధంగా సి డ్రైవ్‌లో ఉన్నటువంటి ఫైల్స్ పర్మనెంట్‌గా డిలీట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి మీరు సిలోకెళ్ళకండి. ఇన్ కేస్ లేదు నేను సి ఒకటే ఉంది నా దాంట్లో డ్రైవ్ అనేది. అప్పుడు నేనేం చేయాలంటే, అప్పుడు మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. న్యూలోకెళ్ళేసి ఫోల్డర్. చూడండి మనం సిలోకెళ్ళినప్పుడు ఏమైంది ఫోల్డర్ ఒకటే వచ్చింది. అదే డెస్క్‌టాప్‌లో గాని, యూజర్ ఫైల్‌లోకెళ్ళినప్పుడు ఏమైంది మనకు ఫోల్డరు ప్లస్ ఫైల్స్ 2 వచ్చాయి. బట్ సిలోకెళ్ళినప్పుడు మాత్రం మనకు ఫోల్డరే వస్తదండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ ఫోల్డర్‌కి ఒక నేమ్ అయితే ఇస్తామండి మనము. ఈ నేమ్ వచ్చేసి ఆహ్, సురేష్ సురేష్ అని ఇచ్చానండి.
ఓకేనా? సురేష్ అని ఇచ్చాను. ఓకేనా? పక్కన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు సంబంధించిన ఫైల్స్ అన్ని దేంట్లో కాపీ చేసుకుంటాం మనము? సురేష్ అన్న ఫోల్డర్‌లోకి కాపీ చేసుకుంటామండి. దట్ మీన్స్ క్రియేట్ చేసుకుంటామండి. డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. సేమ్ న్యూలోకెళ్ళండి. ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్‌గా ఫైల్స్, ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి. మనకి ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేసుకునేసింది ఆటోమేటిక్‌గా వస్తది. ఇంకొక విషయం ఏందంటే ఒక ఫోల్డర్‌లో ఫైల్సే కాదండి. ఒక ఫోల్డర్‌లో ఫోల్డర్ గాని క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను సురేష్ అనే ఫోల్డర్‌లో ఉన్నాను. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకున్నాను. న్యూలోకెళ్ళాను. అగైన్ మళ్ళా నేనేం చేశానండి ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దీని పేరు నేనొచ్చేసి మధు అని పేరిచ్చాను. ఇప్పుడు మధు అనే దాంట్లో కానీ నేను ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. మధు అనే ఫోల్డర్‌ని డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మనకు మధు అనే ఫోల్డర్ అయితే ఓపెన్ అయింది. ఈ మధు అనే ఫోల్డర్ ఎక్కడుందండి మనకు? సురేష్ అనే ఫోల్డర్‌లో అయితే ఉంది. సరే అండి. ఇక్కడ ఏ విధంగా మనం ఫైల్స్ క్రియేట్ చేస్తామంటే సేమ్ యాజ్ యూజువల్‌గా ఇంతకు ముందు ఏ విధంగా అయితే మనం క్రియేట్ చేసాం ఫైల్స్ అదే విధంగా మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. న్యూలోకెళ్ళండి. ఈ విధంగా ఫైల్స్ క్రియేట్ చేసుకోండి. దీనికి నేనొచ్చేసి 1 అని పేరిచ్చాను. పేరు ఇవ్వాలంటే ఇవ్వండి. ఇవ్వకపోతే ప్రాబ్లమ్ లేదండి. పక్కన ప్రెస్ చేసేయండి. బ్యాక్ రావాలనుకోండి. ఇక్కడుంది కదండీ! ఓకేనా? బ్యాక్ స్పేస్ అని. ఓకేనా? దీన్ని బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగా బ్యాక్ రావాలా, మళ్ళా ఈ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తామంటే మనం బ్యాక్‌కొస్తామండి. లేదు తిరిగి నేను ఇంతకు ముందు ప్లేస్‌లోకెళ్ళాలా అంటే ప్రీవియస్ ప్లేస్‌లోకెళ్ళాలనుకున్నప్పుడు ఫార్వర్డ్ క్లిక్ చేస్తే సేమ్. ఫార్వర్డ్ అంటే మళ్ళా మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్లేస్ ఉంది కదండీ! దాంట్లోకి రావటం అంటే జరుగుతదండి. ఇప్పుడు అర్థమైంది కదండీ! చూడండి ఇప్పుడు మనం సీలో అయితే ఏం చేసాం మనము సురేష్ అనే ఏం చేసాము ఒక ఫోల్డర్‌నైతే మనం క్రియేట్ చేయటం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనేది సిస్టమ్ సంబంధించిన ఫైల్ అనుకోండి. బై మిస్టేక్ మీరేం చేశారు? రైట్ బటన్ క్లిక్ చేసుకునేసి డిలీట్ చేసేసారండి. ఇప్పుడేమైపోయింది మనకు? డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన ఫైల్ ఎక్కడుంటది? రీసైకిల్‌లో బిన్‌లో ఉంటది. ఇప్పుడు సిస్టమ్ గాని ఆఫ్ చేసినామనుకోండి, సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అంటే ఏమంటే సిస్టమ్ అనేది ఆన్ కాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే కంగారు పడకుండా మనము డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని ఎక్కడికొస్తాయండి? రీసైకిల్ బిన్‌లోకొస్తాయి. రీసైకిల్ బిన్ డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదండీ సురేష్ అనే ఫైలు. చెప్పాను కదండీ! ఈ సురేష్ అన్న ఫైల్ ఏమనుకుంటున్నాం మనము? సిస్టానికి సంబంధించిన ఫైల్ అనుకుంటామండి. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఏం చేసాము? రీస్టోర్. రీస్టోర్ అంటేనేమైతది? మనం ఏ ప్లేస్‌లో అయితే డిలీట్ చేసామో తిరిగి ఆ ప్లేస్‌లోకెళ్ళిపోతది కాబట్టి మనకైతే సేఫ్ సైడ్‌లో మన సిస్టమ్ అయితే ఉంటదండి. సరే చూస్తామండి. దిస్ పీసీలోకెళ్ళాను. డబుల్ టైమ్ క్లిక్ చేసుకున్నా. సీలోకెళ్ళాను. చూసినామనుకోండి సురేష్ అనేది ఉంది గదండీ! ఈ విధంగా మనం సేఫ్ సైడ్‌లో మనమైతే ఉండొచ్చండి. బై మిస్టేక్ డిలీట్ చేస్తే. ఇన్ కేస్ ఇది నార్మల్ ఫైలు లేదా ఫోల్డర్ నాకొద్దనుకోండి. యాజ్ యూజువల్ వద్దనుకుంటే వన్ టైమ్ క్లిక్ చేసుకోండి. మౌస్ మనకు కీబోర్డ్‌లో డెలీట్ ఉంది గదండీ! డిలీట్ బటన్ ఇచ్చినా ఎళ్ళిపోతది. ఓకేగా అండి. మీకు ఈ క్లాస్ అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో మనము ఇంకా విండోస్ సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అయితే మనం తెలుసుకుంటామండి. ఈ వీడియో ముగించే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ.